హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం పరమాన్నం. నాకు తెలిసి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ స్వీట్ ముఖ్యంగా ఫెస్టివల్స్కి కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం చేయాలనుకుంటున్నామో అందులో 1/3 పెసరపప్పు వేసుకొని బాగా దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే 2/3 బియ్యం వేసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇది కనీసం ఒక అర్ధ గంటన్నా నానితే బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి తీసుకొని మనం పప్పు బియ్యము కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి. కాబట్టి నేను 5 గ్లాసుల వాటరు అలాగే 1 గ్లాస్ పాలు వేస్తున్నాను. ఇలా చేస్తేనే పాలు విరిగిపోకుండా ఉంటుందండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీని మీద మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మూత పెట్టి ఉడికించుకున్నారంటే కొంచెం త్వరగా ఉడుకుతుందండి. అన్నము పప్పు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు 1 గ్లాస్ మరియు 2/3 గ్లాస్ బెల్లం వేసుకున్నానండి. మీరు కనుక స్వీట్ తక్కువ తినే పాటైతే 1.5 గ్లాస్ బెల్లం అయితే చక్కగా సరిపోతుంది. బెల్లం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలపండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని వేశాను. ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసి బాగా దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పరమాన్నంలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పరమాన్నానికి ముఖ్యంగా నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా పరమాన్నం రెడీ అయిపోయిందో. ఇది ప్రెషర్ కుక్కర్లో చేశారంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈసారి ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు వదిలేశారంటే కొద్దిగా చిక్కబడుతుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.